హైదరాబాద్ నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్కు మరో 10 రోజులుండడంతో సందర్శకుల రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో కూడా ఎగ్జిబిషన్కు జనం క్యూ కట్టారు. షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటివరకు 15 లక్షలకు పైగా జనాలు నుమాయిష్ను సందర్శించారన్నారు నిర్వాహకులు. నుమాయిష్లో సందర్శకుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే జోష్ఫుల్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 45 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు అయితే ఎంతో కలర్ఫుల్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వస్తూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీకెండ్స్లోనైతే మనకు ఎక్కువగా క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసరికి కూడా ఎండింగ్కి చేరుకుందని చెప్పుకోవచ్చు మనకు. ఎందుకంటే దాదాపు మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో ప్రతిరోజు కూడా మనకు హెవీ క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు 2000కు పైగా కూడా ఇక్కడ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఉండడం, ఇంట్లో కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి కూడా ఇటు క్లాత్స్ కావచ్చు, అమ్మాయిలకు సంబంధించి జ్యువెలరీ కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించి ఆట వస్తువులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉండడంతో చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్తో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అదేవిధంగా చూస్తూ ఉన్నాం కదా, మనకు క్రౌడ్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. దాదాపు ప్రతిరోజు కూడా మనకు ఇదే క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కూడా నాంపల్లి నుమాయిష్ విజిట్ చేస్తూ ఉన్నారు. నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారు. ఇక నాంపల్లి నుమాయిష్ అనగానే వస్తువులతో పాటు మెయిన్గా చెప్పాలంటే ఇటు గేమింగ్ జోన్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఫుడ్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఫుడ్ కావచ్చు, మెయిన్గా చెప్పాలంటే ప్రతిరోజు మనకి ఇక్కడ హలీం అనేది దొరుకుతూ ఉంటుంది. నార్మల్గా సాధారణ రోజుల్లో రంజాన్ టైంలో దొరికే హలీం కూడా ఇక్కడ పిస్తా హౌస్లో ప్రతి డే కూడా మనకు 45 రోజుల పాటు ఉండడంతో కూడా ఫుడ్కి సంబంధించి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇటు పిస్తా హౌస్కి సంబంధించి కావచ్చు, హలీం కావచ్చు, దాంతోపాటు ఇటు స్నాక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉండడంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 45 రోజుల పాటు నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ మనం చూసుకున్నట్టయితే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. ఇక నా షాపింగ్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మహిళలే. ఇక నాంపల్లి నుమాయిష్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నాంపల్లి నుమాయిష్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున మహిళలే ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. మరి వచ్చే మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఇటు నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి సొసైటీ సభ్యులు కావచ్చు, దాంతోపాటు పోలీస్ శాఖ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసిరనే చెప్పుకోవచ్చు. ఇక ఎక్కువగా మహిళలు వచ్చే అవకాశం ఉండడంతో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు షీ టీమ్స్ కావచ్చు, దాంతోపాటు మఫ్టీలో ప్రతి ఒక్క రోజు కూడా దాదాపు 10కి పైగా షీ టీమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇటు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సీసీ కెమెరాస్ కూడా మరీ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున నాంపల్లి నుమాయిష్కి జనాలు దాదాపు ప్రతిరోజు కూడా మనకు 40 నుంచి 50 వేలకు పైగా వస్తూ ఉండడం, ఇక వీకెండ్లోనైతే 60 వేలకు పైగా వస్తూ ఉండడంతో కూడా వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావచ్చు ఇటు దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. దొంగలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా పిక్ ప్యాకెట్ జరగడం కావచ్చు, మొబైల్ సెల్ ఫోన్స్ ఇట్లా అవన్నీ పోతూ ఉండడంతో కూడా కంప్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్క స్టాల్లో కూడా మనకు క్రౌడ్ అనేది అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతి తక్కువగా అంటే నార్మల్ కాస్ట్ కంటే కూడా ఇప్పుడు స్టార్టింగ్ మనకు నుమాయిష్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకు కాస్ట్ చూసుకుంటే దాదాపు ఎండింగ్ వచ్చేసరికి కూడా కాస్ట్లో తేడా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా డేస్లో మనకు 100 రూపీస్ ఉంటే నుమాయిష్ ఎప్పుడైతే ఎండింగ్ వస్తూ ఉంటుందో దాని కాస్ట్ అనేది కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే చివరి రోజుల్లో కూడా ఎక్కువగా షాపింగ్ అనేది జరగాలి, వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు కూడా ఎప్పటికప్పుడు అయిపోవాలని చెప్పేసి కూడా చాలా వరకు మనకు కాస్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు. దాదాపు ఇప్పటికే చూసుకున్నట్టయితే 15 లక్షలకు పైగానే విజిట్ చేశారు నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్. ఇక గత సంవత్సరం చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు 20 లక్షలకు పైగానే నాంపల్లి నుమాయిష్ విజిట్ చేశారు. అదే విధంగా ఈసారి అయితే 25 లక్షల పైగా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. ఇటు నుమాయిష్ ఎగ్జిబిషన్ సంబంధించిన సొసైటీ సభ్యులు కావచ్చు, దాంతోపాటు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు, దాదాపు 5 నుంచి 10 మంది కూడా పెద్ద ఎత్తున ఫ్యామిలీ అంతా వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? అనురాధ. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట నుండి. ప్రతి సంవత్సరం నుమాయిష్ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తూ ఉంటారా? లేదు, ఇప్పుడు 2 ఇయర్స్కి ఇప్పుడు వచ్చినాను నేను. ఎట్లా ఉంది మరి క్రౌడ్ ఎట్లా ఉంది? దాంతోపాటు నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమేమి బాగుంటాయి, ఏమేమి తీసుకుంటా ఉంటారు ఇక్కడ? ఏమేమో కటన్ బెడ్షీట్స్ ఇట్లాంటివి తీసుకుందాం అనేసి వచ్చినాము. లాస్ట్ మూమెంట్ కదా, కొంచెం చీప్గా ఉంటుందేమో అనేసి అని వచ్చినాము. స్టార్టింగ్లో అయితే బాగా ఇది ఉంటుంది అనేసి. సో మీరు చెప్పండి అమ్మా, మీ పేరు? మా పేరు దానా అండి. మేము కూడా షేక్పేట నుంచి వచ్చాము. మా సిస్టర్, మా తోటి కోడలు
ఇక్కడ సమ్ వెరైటీస్ డ్రెస్సెస్ దొరుకుతాయి అనేసి షాపింగ్ చేయడానికి వచ్చాం. అంటే రష్ ఎట్లా ఉంది మరి మీరు వచ్చినప్పుడు? నార్మల్గా చాలా రష్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా ఉంది రష్? ఏం లేదు, నార్మల్గానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. స్టార్టింగ్లో ఉండే కానీ ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఎట్లా ఉంది మరి? నార్మల్గానే ఉందండి. చెప్పరా మీ పేరు? అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? పెట్. ఎట్లా ఉంది నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఏమేమి తీసుకున్నారు? ప్రస్తుతానికైతే పిల్లలకు టాప్స్ తీసుకున్నాం, ఇంకా చేయాలి, షాపింగ్ చేయాలి. ఎట్లా ఉంటుంది ఇక్కడ? కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఇదే సంవత్సరం వచ్చారా? ఇంతకుముందు కూడా విజిట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం వచ్చినా నేను. అవును. రష్ ఎట్లా ఉంది? జనాలు ఎట్లా ఉన్నారు ఇక్కడ మరి? చాలా ఉంది రష్. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు మనకు వీకెండ్స్ అనే కాదు, నార్మల్ డేస్లో కూడా మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ మనకు చివరి దశకి రావడంతో పాటు మరో 10 రోజులు ఉండడంతో ఈ 10 రోజులలో కూడా మనకు కాస్ట్ అనేది చివరి దశలో తక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది వస్తున్న సిచ్యువేషన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సాయితో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.